శ్రీదేవి నువ్వు కామెంట్ పెట్టమంటున్నావు, ఏమని ఊడుకుంటూ ఊకేం ఊడుకుంటూ పెడదాము, నాకు రాదబ్బా అని పెట్టిండ్రు ఒకరు. ఆహా శ్రీదేవి, ఓహో శ్రీదేవి వద్దబ్బా, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు చూసినా పూడుకుంటుంటామా. పుట్టింటి సారె గెలిచినందుకు ముందుగా సీక్రెట్ హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. మీకే ప్రేమతో ఉత్తరాలు రాస్తున్నా. ఇంకేమో శ్రీదేవి ఏమన్నా ఏదైనా ఏమంటారు, ఒక రచయిత్ర కవయిత్ర అయిపోయింది అనుకోకండి. మీరు రాసే కవితలన్నీ చదివి, మీరు రాసే కామెంట్స్ అన్నీ చదివేసి నేనే ఒక రచయిత్రిని అయిపోతున్న ఫీలింగ్ ఉందబ్బా, అంత బాగా రాస్తున్నారు. ఇవి గత వారం గెలుచుకున్న వాళ్ళకి 14 మందికి నేను ప్యాక్ చేస్తున్నాను. నేనే నా చేతులతో ప్యాక్ చేస్తున్నాను. చీరతో పాటు ఒక చిన్న లెటర్ పంపిద్దామని రాసి సంతకం పెడుతున్నాను అనమాట. చదివినిపించాలి అందరికీ కదా. వాళ్ళు గెలుచుకున్న వాళ్ళకే లెటర్ పోతుంది, మీకు తెలియదు కదా నేను ఏం రాసిన్నో. చదువుతున్నా. ఇది ఎవరిది? జ్యోతి గంగ గారిది వచ్చింది ఆ చేతికి. ప్రియమైన జ్యోతి గంగ గారికి పుట్టింటి సారె గెలిచినందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు. ఇలా మీకు సారె ఇచ్చే అవకాశం నాకు కలిగించినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ ప్రేమ ముందు ఇది చాలా చిన్న కానుక. మీ ఆశీస్సులు ఇంకా అభిమానం కలగూరగంపపై ఎల్లవేళలా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీదేవి. బాగుందా? అట్లా అందరికీ పర్సనల్గా లెటర్స్ రాసినాం, పంపిస్తున్నా అనమాట. ఇది విషయం, ఓకేనా? ఇట్లా ఫోల్డ్ చేసి చీరలో పెడతారనమాట, బయటికి ఎవ్వరికి కనబడకుండా. మన ఇద్దరి మధ్యన సీక్రెట్ లవ్ లెటర్స్. బాగుంది. వీడియో అనౌన్స్ చేశాక చాలా బ్యూటిఫుల్ కామెంట్స్ వస్తున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకరు పెట్టారు, కమెంట్ పెట్టడమే అంటే అన్నీ పొగుడుకుంటూ పెట్టాల్సిన అవసరం లేదు. మీ మనసుకు ఏమనిపిస్తే అది చెయ్యండి, ఏమనిపిస్తే అది రాయండి. ఆహా శ్రీదేవి, ఓహో శ్రీదేవి వద్దబ్బా, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు చూసినా పొగుడుకుంటుంటామా, గిలుకుంటాం, తిడతాం, కొట్లాడతాం, మెచ్చుకుంటాం, బాగుందంటాం, బాగలేదంటాం. ఇట్లా పెట్టుండి, అంతేగాని కామెంట్ పెట్టండి అనగానే శ్రీదేవి నువ్వు కామెంట్ పెట్టమంటున్నావు, ఏమని పొగుడుకుంటూ ఊకేం పొగుడుకుంటూ పెడదాము, నాకు రాదబ్బా అని పెట్టిండ్రు ఒకరు. నేనేం పొగుడుకుంటూ పెట్టమని చెప్పలేదు, ఓకేనా? మీకు ఏమనిపిస్తే అది రాయండి. అండ్ కొందరేమో మా కవితలు రావు, నువ్వేమో అందరు ఎంత బాగా రాస్తున్నారు, మాకు రాయనికి వస్తలేదు, ఏం చేయాలని పెట్టిండ్రు. కవితలు తవికలు అన్నీ మనయే కాబట్టి కవితలు రాకపోతే తవికలు రాయండి, తవికలు రాకపోతే సెంటెన్స్ రాయండి, అక్షరాలు రాయండి శ్రీదేవి అని, అంతే. ఓకే, చాలా మంచిగా, చాలా బాగా, చాలా ఓపికతో మీరు కామెంట్ చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీ. ఓకే, ఇట్లా చీర తీసుకొని, ఇది ఎవరి లెటర్ నాకు తెలియదు, ఇందులో పెట్టేసి పెట్టిస్తున్నా అనమాట. ఇట్లా అన్ని చీరలు నేనే మడత పెట్టి కవర్లలో పెట్టి మీకు పంపిస్తున్నాను అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది తెలుసా, మా వాళ్ళకి నేను పంపిస్తున్నా కానీ హ్యాపీగా ఉంది అన్నట్టు. నాకు ఎవరి దగ్గర నుంచి అన్న ఏదైనా గిఫ్ట్ తీసుకుంటాం కదా, ఆ టైం కంటే నేను ఎవరికైనా ఇస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా. ఇట్లా పెట్టాక మళ్ళీ లెటర్ ఓపెన్ చేయాలి తెలుసా నేను, ఎందుకనేది నేను చెప్తా. సో ఇదొక ప్రాసెస్ అనమాట. ఇప్పుడు వచ్చి సెకండ్ ప్రాసెస్. నేను అది ఒక్కదాన్ని చేయలేను కాబట్టి మా వాళ్ళని పిలుచుకుంటున్నా, ఓకేనా? ఇట్లా అన్నీ ఇప్పుడు లెటర్స్ అయితే పెట్టేసినాం, ఎందుకంటే ఏ చీర ఎవరికి వస్తుందో తెలియద్దనేదే నా ఉద్దేశం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కాదు
లెటర్ జస్ట్ ఓపెన్ చేసి ఆ పేరు ఉన్నది ఇప్పుడు డెలివరీకి సంబంధించిన అడ్రస్లు అనమాట. ఎందుకంటే డెలివరీతో మనకు డైరెక్ట్గా కాంట్రాక్ట్ సైన్ కాబట్టి మీడియేటర్స్ ఎవరు లేరు కాబట్టి ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకి ఇస్తారు. మనం జస్ట్ ప్రింట్అవుట్ తీస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని వేసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో ఇది సాక్ష్యం, మనకు మీడియేటర్లు లేరు, డెలివరీ ఛార్జెస్ డైరెక్ట్గా కంపెనీ వేసే మాత్రమే మనకు పడతాయి అనే దానికి ఇది చిన్న నిదర్శనం అనమాట. సో డెలివరీ ఛార్జెస్ మనం డిసైడ్ చేయం, కంపెనీ డైరెక్ట్గా. ఇదనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు పేర్లు అయితే చెప్పాను, సరేనా? ఇప్పుడు ఏ చీరలు అది ఆ చీరనే, ఇక నాకు సంబంధం లేదు. గట్టికి కూడా చెప్పా, మీకు వచ్చే వరకు మీకు తెలియద్దు కదా ఏం చీరని అనేది. సీక్రెట్ ఓకేనా? దొరికిందా? నేనే పెడతా, మా వాళ్ళకి నేనే పెట్టాలి, నా చేతితోటే పెట్టాలి. జస్ట్ ఇట్లా క్లోజ్ చేస్తాం దీన్ని. ఇది వాళ్ళు అతికించుకుంటారు, ఇక్కడ అతికిస్తే సరిపోతుంది. ఇటే ఓకే. హ్యాపీనా? కాదు మీరు కాదు, నేను హ్యాపీ. ఇక తర్వాత ప్రాసెస్ వాళ్ళు చూస్తారు, నేను చూడట్లేదు, ఏది చూడట్లేదు. ఇది బాగుంది దాగుడు మూతల్లాగా, లేకపోతే మళ్ళీ నాకు తెలిసిపోతుంది అబ్బా వీళ్ళకి ఈ చీర వీళ్ళకి ఈ చీర పెట్టినమే అని. కొట్లాడతారు మీరు నాతోటి. ఇట్లా ఒక చిన్న పార్సిల్ పోవడానికి ఇంత ప్రొసీజర్ ఉంటుంది. అన్నీ ఓకే అయిపోయినాయి, ఒక 2 మాత్రం యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఒకరిది పిన్ కోడ్ కరెక్ట్ ఇవ్వలేదు అండ్ ఇంకొకరు రెస్పాండ్ అవ్వలేదన్నమాట. విషయం అది, కరెక్ట్ అడ్రస్ రాలేదు, ఇంకొకరు పిన్ కోడ్ ఫోన్ నెంబర్ రాలేదన్నమాట. సో ఈ 2 కూడా మిగిలిపోయినాయి. గబుక్కునివ్వండి అబ్బా, ఏ రోజైతే డిక్లేర్ చేస్తామో అనౌన్స్ చేస్తామో ఆ రోజే జరి చూసుకుంటూ ఉండండి. హర్రే మాకు వచ్చిందా లేదా అనేది చూడరా, అది కూడా పట్టించుకోరా. ఎట్లనన్నా సరే శ్రీదేవి పంపిస్తుందా అనుకుంటున్నారా? ఇట్లా కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. ఇక మీకేం పెడతలేండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నేనే పాటించాను, మీకేం పెడతాం. ఇదనమాట. చాలా 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 ఖుషీలున్నా. మొత్తం మీద పుట్టింటి నుంచి ఫస్ట్ సారే బయటకు వస్తుందన్నమాట. హ్యాపీగా రిసీవ్ చేసుకోండి, కుదిరితే ఫొటోస్ పంపించండి. మన ఆఫీస్ సంబంధించిన ఫోన్ నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ చేయండి. ఓపిక ఉంటే కట్టుకోండి, ఓకేనా? బాగుంది, ఇదో సరదా ఆటలాగా ఉంది, చాలా చాలా సరదాగా ఉంది. సీరియస్గా చెప్తున్నా, చాలా సరదాగా ఉంది. అండ్ మన గ్రోత్ కూడా పెరుగుతుంది, బట్ ఇంత స్లోగా కాదు, ఇంకా ఫాస్ట్గా పెరగాలి. అండ్ నెక్స్ట్ వీక్ అంటే ఈ సాటర్డే తీసే డ్రాలో ఇంకా బ్యూటిఫుల్ శారీస్, ఆ శారీస్ ఏందనేది ఇప్పుడు రివీల్ చేయను, ఓకేనా? ఏ టైప్ ఆఫ్ శారీస్ అనేది నేను రివీల్ చేయను. చాలా మంచి శారీస్ అవన్నీ, ఓకేనా? ఏదో మిమ్మల్ని ఆట పట్టించినట్టు చీర కొరకు మీరు కామెంట్ పెడుతున్నట్టు అస్సలు ఫీల్ కావట్లేదు. బట్ ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు మీరు, ఎంత ప్రేమతో నా కామెంట్ పెడుతున్నారు అడిగినందుకు. ఒక చీరలు మీకు తక్కువ అయ్యా, ఇంత కొనుక్కోలేకనా కదా, అంతే సంతోషంగా పెడుతున్నారు. నేను కూడా అంతే హ్యాపీగా ఉన్నాను, చాలా థ్యాంక్స్. ఓకే, వెళ్ళిపోవాలబ్బా, మన కలగురగంప జెట్ స్పీడ్తో వెళ్ళిపోవాలి ముందుకు, ఓకేనా? ఇదన్నమాట విషయం. క్విక్గా రెస్పాండ్ అవ్వండి, ఎవరికైతే పెడుతున్నామో ప్రాపర్గా డీటెయిల్స్, మెయిల్ ఐడి ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ ఐడి ఇవ్వండి. ఇమీడియట్గా మీ మెయిల్ ఐడి ఇస్తే ఫర్దర్గా మన డీటెయిల్స్ అన్నీ కూడా మన మెయిల్ ఐడిలో నుంచి తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది విషయం, ఓకేనా? మీది లేకపోతే ఇంట్లో అన్నలదో తమ్ములదో కొడుకులదో హస్బెండ్దో ఎవరిదో పెట్టియండి అబ్బా, అయిపోతుందో పని. ఇంకొకటి తెలుసా, ఒక పెద్ద జోక్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఉంటుంది, అది బిఎడ్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం అన్నీ చేసి టీచర్ ఉద్యోగం చేస్తుంది. ఎందుకే నేను సబ్స్క్రైబ్ చేస్తా, నేను రోజు చేస్తా అని చెప్తుంది. అదేంది సబ్స్క్రైబ్ ఒకసారి చేస్తే అవుతుంది, రెండోసారి చేస్తే పోతుంది అని చెప్తే అవునా అని. ఇంకోటి ఏమన్నా తెలుసా, మా ఫ్రెండ్స్ కొంచెం డౌట్లు, ఫ్రెండ్స్ అంటే ఉట్టి ఫ్రెండ్స్ కాదు, మళ్ళీ ఉద్యోగస్తులు, టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు, వాళ్ళందరూ ఏంటంటే చాలామందికి డౌట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళ డబ్బులు పోతాయని. అయ్యో రామా, సబ్స్క్రైబ్ చేస్తే డబ్బులు పోవు, గిట్టున్నారు ఏం చేయాలబ్బా. సో సబ్స్క్రైబ్ చేస్తే డబ్బులు పోవు,
మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండదు, ఫైనాన్షియల్లీ మీ దగ్గర నుంచి రూపాయి పోదు అకౌంట్లో నుంచి. బట్ ఎనీవే ఏంటంటే నా నోటిఫికేషన్స్ మీకు ముందుకు వస్తాయి, అదొక్కటే నా కోరిక, ఆశ. అండ్ టెక్నికల్గా మన ఛానల్ ముందుకు వస్తుంది, అంతే అనమాట, ఇది సంగతి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. సో మొదటి పుట్టింటి చీరలు మీ ఇళ్ళకి వస్తున్నాయి.